కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా జనాల్లోకి తీసుకెళ్ళినవి మెయిన్ ఏంటంటే బీఆర్ఎస్ పథకాల కన్నా, బీఆర్ఎస్ మీద ఆరోపణల కన్నా ఈ ఈ అంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగిందని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అందులో ధరణి పోర్టల్ని బాగా ఎంచుకున్నారు. దాని తర్వాత కుటుంబ పాలన అన్నారు. దాని తర్వాత ఈ అంటే ఈ విధమైన ఆరోపణలు తప్ప ఎక్కడా కూడా పాలన బాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా చెప్పినటువంటి ప్రస్తావన కూడా లేదు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా పాలన బాగుందని ఒప్పుకోవడమే. అయితే ఈ ధరణి పోర్టల్ని భూభారతి కింద మార్చారు కదా రీసెంట్గా. సో రఘునందన్ రావు మీద ఇంతమంది ఫిర్యాదులు, అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక యాక్షన్ తీసుకోలేకపోయింది? అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చాలా మీరు అడిగిన దానిలో చాలా జవాబులు చెప్పాల్సినవి ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, అక్కడున్న ముఖ్యులు కానీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ తాబేదారులుగానో లేకుంటే వాళ్ళ పార్టీ నాయకులుగానో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలను అయితే మామూలు కార్పొరేటర్ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి దాకా ఆరోపణలు చేశారు, రాహుల్ గాంధీ దాకా. ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్లో, ఏదన్నా దర్యాప్తు సంస్థలో, అది ఏసీపీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, లేకుంటే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సిబిసిఐడి కావచ్చు, ఎక్కడన్నా ఏ పోలీస్ స్టేషన్లన్నా ఈ అవినీతి మీద ఒక పిటిషన్ ఉన్నదా, ఒక దరఖాస్తు ఉన్నదా, కేసీఆర్ మీద ఉందా, లేకపోతే కేటీఆర్ మీద ఉన్నదా, కుటుంబ సభ్యుల మీద ఉన్నదా, హరీష్ రావు గారి మీద ఉందా, ఏ మంత్రి మీద నన్ను ఉందా, ఎక్కడ నన్ను ఉందా? కేవలం కవిత గారి మీద ఒక్క లిక్కర్ కేసు ఆరోపణ తప్ప, అందులో కూడా 10,000 పేజీల ఛార్జ్షీట్ వేసి అందులో ఒక ఆరోపణ కూడా కనీసం నమ్మేటట్టు, జడ్జి గారు నమ్మేటట్టు లేదు. అందుకే బెయిల్ ఇచ్చిన ఆమెకి. మరి ఎక్కడమ్మా వీళ్ళు ఈ ఆరోపణలకు సబ్స్టాన్షియేట్ చేయడానికి? ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఉన్నదంటే ఆరోపణలలో నిజం ఉందని చెప్పి ఆధారాలు దొరికినాయి. మరి ఎక్కడ దీని మీద కేసే రాలేదు కదా? ఈ 10 ఏళ్ల పాలన మీద ఎక్కడ కూడా ఒక్క కేసు పెట్టలే కదా? కేసు పెట్టకుండా దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అవినీతి అని ఎట్లా ఉంటుంది? నువ్వు అవినీతి ఉంటే నువ్వు పెట్టవచ్చు కదా, ప్రైమా ఫేసి ఉంటుంది కదా. రైట్, నేను అదే అంటున్నా. ఇక్కడ భూభారతి విషయంలో ఇంత పెద్ద ఎత్తున రఘునందన్ రావుది బయటకు వచ్చినప్పుడు ఈ విషయం మీద అదే ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి ఇక్కడ నెక్సెస్ ఉన్నది, సంబంధాలు ఉన్నాయి. ఒకరినొకరు ఎన్కేసుకు వస్తారు, ఒకరినొకరు కాపాడుకుంటారు. ఇద్దరికి శత్రువు కేసీఆర్, శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా ఒకరికొకరు సహకరించుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలున్నా కూడా కేసు రాదు. అది ఆరోపణలు బహిరంగంగా పత్రికల్లో వచ్చినప్పుడైనా సోమూటో తీసుకోవాలి. సోమూటో కూడా తీసుకోలేదు. వాళ్ళిద్దరు ఒకటే కేసీఆర్ని టార్గెట్ చేశారు. కానీ కేసీఆర్ మీద ఆరోపణలు ఉంటే ఎందుకు కేసు పెడతలేరా అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ ప్రూఫ్స్ దొరికాయి, ఇక్కడ ప్రూఫ్లు కూడా దొరకలేదు. బట్ ఎందుకు ఇంకా అసలు అవినీతి ఉంటే ప్రూఫ్ దొరకాలి కదమ్మా. దొరికినప్పుడు కేసు పెట్టాలి కదమ్మా. కేసు పెట్టాలి ఖచ్చితంగా. ల్యాండ్ ఆయన నిజంగానే గ్రాప్ చేసిండా, లేకుంటే ఎవరినన్నా మోసం చేసిండా? ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ప్రొబిటెడ్ ల్యాండ్లో క్లియర్గా అందరికీ చూపించారు కదా. అది మళ్ళీ అదే ఇప్పుడు అది ఎట్లా జరిగింది అనే దాని మీద లోతుల్లో పోయినప్పుడు మళ్ళీ వీళ్ళే బయటకు వస్తారు. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్దే కదా. అంటే మొత్తంగా రఘునందన్ స్కామ్లో ఒకవేళ స్కామ్ నిజమే అనుకుందాం, అందులో ప్రధాన ముద్ద ఎవరైతారు? అది చేసిన బ్యూరోక్రాట్స్ అవుతారు. ఆ మ్యానిపులేషన్ ఎవరు చేశారు? రెవెన్యూ రికార్డులు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే పాలన బాగుందని రఘునందన్ రావు పొగడడం, దాని తర్వాత అంటే వీళ్ళిద్దరూ చేతులు పట్టుకొని తిరగడం, ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అన్నట్టు క్లియర్గా కనపడుతుంది కదా. అది ఒకటే, ఎందుకంటే చాలా ఆధారాలు ఉన్నాయి కదా. బండి సంజయ్ గారిని దించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవాలని చెప్పి యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకతను ఒక దిక్కు పోలరైజ్ చేసింది నరేంద్ర మోడీ గారే కదా. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి రఘునందన్ రావు దాకా అందరూ కాంగ్రెస్కు పరోక్షంగా హెల్ప్ చేస్తున్న వాళ్ళే కదా. అంటే బీఆర్ఎస్ విషయంలో మాత్రమే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కి కళ్ళు, చెవులు, నోరు పనిచేస్తాయి. మిగతా పార్టీ విషయాలకి ఏవి బయటకు వచ్చినా కూడా వీళ్ళకి ఆ మూడు పనిచేయాలి. వాళ్ళిద్దరు ఒకటే కదమ్మా, ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటాయి కదా. వీళ్ళ తప్పులు వాళ్ళు కాపాడుతారు, వాళ్ళ తప్పులు వీళ్ళు కాపాడుతారు. మోడీ ఇంతకాలం ఎందుకు ఉంచిండు రేవంత్ రెడ్డిని? ఆయన సహకరిస్తున్నాడనే కదా. మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనే కదా. చంద్రబాబు నాయుడు ఈయన గురువు, ఆయనకేమో ఆయన మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కాబట్టి ఇదంతా ఒక నెక్సెస్. బీజేపీ అండ్ టీడీపీ, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీకి శత్రువు అయినా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన వాళ్ళంతా మిత్రులైండు. రైట్. ఇంకా అందాల పోటీల విషయానికి వస్తే ఏం చెప్తారు? మీకు ఎలా కనిపిస్తున్నాయి? అంటే ఒక్కటి ఏంటంటే మారుతున్నదమ్మా, రోజులు మారుతున్నాయి.
ఇక్కడ వామపక్ష భావాలు బాగా ఉన్న రోజులలో, బాగా సంఘాలన్న రోజులలో ఆ అమ్మాయి అంటే కేవలం అందం అనే కోణం నుంచే చూడొద్దు, ఆమె కూడా అందరితో సమానంగా శక్తియుక్తులు ఉన్నాయి, దేశ సంపద పెంచే దానిలో మహిళలు కూడా ఉన్నారు, కేవలం అంగాంగ ప్రదర్శన వైపుగా మనం ఆలోచించవద్దు, భారతీయ సంస్కృతి కూడా అది కాదు అనేది మొదటి నుంచి వామపక్షవాదులుగా మేమందరం కూడా వాటిని వ్యతిరేకించే వాళ్ళం. కానీ ఇక్కడ అందాల పోటీలకు ఒక ప్రత్యేకత వచ్చింది. ఏంటంటే ఇక్కడ సంస్కృతిలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా అబ్సీనిటీ అనేది లేదు. విదేశాలలో అందాల పోటీలున్నప్పుడు మనం చూసాం. అట్లాంటిది ఇక్కడ అసభ్యకరంగా లేదు ఎక్కడ కూడా. అంతవరకు ఓకే. రెండవది ఏంటంటే మీరే ఒక వీడియోలో చెప్పింది విన్నాను నేను. ఎక్కడ ప్రభుత్వాలు జరపలేదు, ఇక్కడ ప్రభుత్వం జరుపుతూ ఉంది. అయితే నేను జేఎస్ రంజన్ గారు చెప్పిన దాన్ని చూసినప్పుడు, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆయన చెప్పిన దాన్ని చూసినప్పుడు ఒక 2 కోట్లు మాత్రం ప్రభుత్వ డబ్బు పెట్టాము, మిగతా 35 కోట్లు టోటల్ ఖర్చు అవుతున్నది, 33 కోట్లు స్పాన్సరర్స్ వచ్చారు, ఒక్కొక్కరు 30 లక్షలు మినిమం పెట్టారు. కాబట్టి ప్రభుత్వ డబ్బు కాదు ఇది, కేవలం 2 కోట్లే ప్రభుత్వ డబ్బు. 2 కోట్లు పెట్టినంత మాత్రాన మనకు ఇమేజ్ పెరిగిపోతూ ఉంది, హైదరాబాద్ ఇమేజ్ కానీ చారిత్రక ప్రదేశాల ఇమేజ్ మాత్రం పెరిగిపోతున్నది అని చెప్పి ఆయన చెప్పారు. సరే, అది కన్విన్సింగ్గానే అనిపించింది. కానీ నిర్వహిస్తున్న తీరులో కొన్ని లోపాలు ఉన్నాయి. అన్నిటికంటే వివాదాస్పదమైంది ఏంటంటే తెలంగాణ సంస్కృతి కాదు కదా ఇది, ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటారు కానీ వాళ్ళ కాళ్ళు వీళ్ళు గడుడైంది అనేది ఒకటి వచ్చింది. సరే, ఇట్లాంటివి కొన్ని జరిగినా కూడా ఒకటి, వాళ్ళ అతిథులు వాళ్ళని గౌరవిస్తున్నారు. కానీ ఈ టైంలో ఇక్కడ ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ అందాల పోటీలు పెట్టి విషయాలను డైవర్ట్ చేయడము, ఈయన మీద వచ్చే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే ఒక పద్ధతికి ఆయన తెరదీయడము, ఇదంతా డైవర్ట్ చేయడం, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం, ఇదంతా జరుగుతూ ఉంది. కానీ పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు ఇక్కడ ఇంకా అంటే మీరు మాట్లాడిన తర్వాత ఇంకొక 2 క్వశ్చన్స్ వచ్చాయి సార్. బేసిక్గా తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా ఎంతో అందరికీ తెలుసు. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, యాక్సెప్టెడ్. బట్ వచ్చిన ఇన్కమ్ సోర్స్ అంతా ఏమైపోయింది? అది నిజంగానే రైతులకు ఉపయోగపడుతుందా? బేసిక్గా తెలంగాణ రాష్ట్రం భూతల్లికి బాగా ఇది, అవును కదా. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కువ రైతు మీదే పెట్టాలి. లేకపోతే ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ అని డెవలప్మెంట్ పరంగా చూసుకోవచ్చు. బట్ ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా రైతన్నలకి ఎక్కువగా ఓట్లేస్తాం. మరి అంటే ఎవరికి మేలు జరుగుతుంది ఈ అందాల పోటీల వల్ల? అసలు అందాల పోటీలు అనేటివి అంటే ప్రత్యేకంగా దాని మీద ఏం మేలు రాకపోయినా కూడా రేవంత్ రెడ్డికి ఉండే ప్రయోజనం ఏంటిది అంటే విషయాల నుంచి డైవర్షన్. ఎప్పుడైనా డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేస్తుంటాడు. అందుకే ఏ ప్రభుత్వాలు ముందుకు రాకపోయినా ఆయన ముందుకు వచ్చి చేశాడు. గతంలో అమితాబ్ బచ్చన్ చేశాడు ఏబీసీ కార్పొరేషన్ 96లో. ప్రైవేట్ వాళ్ళు చేయాల్సిందే. ఇక్కడ ప్రభుత్వం చేయడం అంటే ఏంటంటే ఇమేజ్ పెరగడం అనేది పక్కకు పెడితే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అని నేను అనుకుంటున్నా. రెండవది ఏంటంటే ఇమేజ్ పెరగడం వల్ల టూరిస్టులు పెరుగుతారు. ఉదాహరణకు రామప్పకు తీసుకెళ్లారు, మా ఊరది. రామప్పలో అందాల భామల్ని అక్కడ ప్రదర్శించడం ద్వారా, వాళ్ళకు చూపెట్టడం ద్వారా రామప్ప గుడిని వాళ్ళ దేశాల వాళ్ళు చూస్తారు. అయ్యో ఇక్కడ పెద్ద గుడి ఉంది, మేము వస్తే బాగుంటుంది అని. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టూరిజం పరిశ్రమ ద్వారా కొంత ఆదాయం పెరుగుతుంది తప్ప రైతులకు దానివల్ల ప్రత్యక్షంగా ఒరిగేదేం లేదమ్మా. వేయి స్తంభాల గుడి అయినా, రామప్ప అయినా, చార్మినార్ అయినా ఆ ఇమేజ్ బిల్డింగ్లో కొంత ఉపయోగం ఉంటుంది. కానీ ఆయన దానికోసం అని చేసిండు నేను అనుకోవట్లేదు. ఆయన చేసింది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ టీఆర్ఎస్ కరెక్ట్గా ఆ టైంకే సభ జరుపుద్ది అనేది 1 year నుంచి చెప్తున్నారు వాళ్ళు. బేసిక్గా ఈ అందాల పోటీలు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నారు. అదొక కాస్మెటిక్ వరల్డ్. ఆ కాస్మెటిక్ వరల్డ్కి సంబంధించి కాస్మెటిక్ కంపెనీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఆ కాస్మెటిక్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తే తప్ప ఎక్కడ కూడా ఆ స్పాన్సర్స్ అనేవాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ని హైప్ చేసుకుంటారు. ఇక్కడ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి వీళ్ళని ఉపయోగించుకుంటారు. బట్ వాళ్ళు పెద్దగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా డబ్బులు ఇచ్చింది ఏం లేదు, ఓన్లీ ఖర్చు వరకు పెట్టుకున్నారు. రెండవది ఏంటంటే ఈయన అన్న బ్రాండ్ ఇమేజ్ మన చారిత్రక ప్రదేశాలది. అంటే రేపు భవిష్యత్తులో టూరిజం పెరగడానికి, ఎక్కువ మంది టూరిస్టులు రావడానికి ఇది ఉపయోగపడుద్ది అనేది బయటికి చెప్తున్నది. బట్ అది చూడాలి భవిష్యత్తులో. ఈ నిజంగానే ఇన్ని దేశాల వాళ్ళు వీళ్ళను ఇక్కడ తిరగడం చూసారా? ఆ మీడియా ఆ రకమైన సపోర్ట్ అందించిందా? రాబోయే రోజుల్లో నిజంగానే టూరిజం పెరుగుతుందా? టూరిస్టులు పెరుగుతారా? నిజంగానే టూరిజం పెరగడానికి వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు రామప్పని చూపెట్టారు, కానీ రామప్పకు మీద ఫండ్ ఇచ్చింది ఏం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంత 60 కోట్లు ఎంతో ఇచ్చారు. బేసిక్గా మిస్ వరల్డ్లో అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ పోటీలు ఏవైతే జరిగాయో ఆ కాంపిటీషన్స్లో వచ్చిన వాళ్ళ ఫేసెస్ ఎవరికి తెలీదు.
ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి మిస్ ఇండియా అంటే ఈ అమ్మాయి మిస్ ఇండియానా అని అంటారా తప్ప నో వన్ కెన్ రికగ్నైజ్ యాక్చువల్లీ. ఇక్కడ ఫర్ కల్చర్ ఎగ్జాంపుల్ కూడా లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ని, దాని తర్వాత ఇవాంకా ట్రంప్ని తీసుకొచ్చినప్పుడు అందరికీ ఒక రికాగ్నైజ్ ఫేసెస్ అవి. సో ఈ ప్లేసెస్కి వెళ్ళారంటే అదొక బ్రాండ్ ఇమేజ్ కింద చూడొచ్చు, అంటే పలానా ప్లేస్కి వెళ్ళారంటే. అప్పట్లో చాలా అంతర్జాతీయ సదస్సులను కేటీఆర్ గారు నిర్వహించారు ఇక్కడ. అది డెఫినెట్గా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ వచ్చింది. అది ఇమేజ్ క్రియేట్ చేయడం అంటే అది. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. దాంతో పోల్చడానికి లేదు. ఇది ఏంటంటే ఇది చాలా ఈయన డైవర్షన్ పాలిటిక్స్కి ఉపయోగపడుతుంది. తెలంగాణలో పెద్ద సదస్సు జరిగింది కదా 10 లక్షల మందిది, దాని నుంచి డైవర్షన్ చేయడానికి కూడా ఈ అందాల భావనలను చూపెట్టడం కొంత ఉపయోగపడుతుంది. కానీ నాకు అప్రిషియేట్ చేయాల్సింది ఎక్కడ అంటే రేవంత్ రెడ్డి కాదు, ఆ జూలియా ఎవరైతే దీన్ని నిర్వహిస్తున్నదో రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే ఇక్కడి సంస్కృతికి తగ్గట్టుగా అసభ్యతకు దూరంగా వాళ్ళని చూపెడుతున్నారు. అంతవరకు నేను భయపడ్డా ఎక్కడ వీళ్ళ బట్టలు ఇస్తారో స్టేజ్ల మీద అని. కానీ అసభ్యతకు తావు లేకుండా జూలియాని డెఫినెట్గా నేను అభినందిస్తాను.